న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మానవతా ఆధ్వర్యంలో మానవతా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నిడదవోలు పాటి మీద గణేష్ చౌక్ సెంటర్ వద్ద నుండి పోలీస్ స్టేషన్, పెదగాంధీ బొమ్మ సెంటర్, గణపతి సెంటర్ మీదుగా గణేష్ చౌక్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నిడదవోలు పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో బాలభారతి, మాంటిసోరి విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు నిడదవోలు మానవతా అధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎస్కే ఐదర్బాషా, కోశాధికారి ముళ్లపూడి సోమరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీమతి వన్నమట్ట లీలాలక్ష్మి, సత్యభాస్కర్ దంపతులు, చైర్మన్ తన్నీడి బోస్, కో చైర్మన్ కాజా గంగరాజు, గౌరవ డైరెక్టర్ సుంకవల్లి శ్రీరామారావు, మాజీ అధ్యక్షులు దారపురెడ్డి సూర్యచంద్రరావు, కొప్పుల వెంకటేశ్వరరావు, నీలం రామారావు, కుందుల ప్రభాకరం, నిప్పులేటి వెంకటరమణ, యోగా గురువు పొడుగు నరేష్, ఎస్కే సత్తార్, ఎన్వి చౌదరి మాస్టర్, అన్నంరెడ్డి కొండలరాయుడు, ఈసీ మారిశెట్టి శ్రీనివాస్, మారిశెట్టి పద్మజ తదితరులు మరియు మానవతా మిత్రులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కోసం పవిత్రంగా నిర్విరామంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది మానవతా సంస్థ. ఇటీవల కాలంలో మానవతా సంస్థ విస్తరణలో భాగంగా వారి సేవలకు ప్రభావితులైన ప్రఖ్యాతి చెందిన ప్రాచీన విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం ప్రొఫెసర్లు, మేధావులు దన్నుగా నిరంతరం శ్రమిస్తూ సమాజానికి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి వారోత్సవాలను 15/8/2020 ఈరోజు మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈరోజు నిడదవోలు పట్టణంలో పురమీదనగుంట విద్యార్థులు, మానవతావాదులు అందరూ కలిసి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ శాంతి ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నామంటే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలతోటి, యుద్ధాలు, ఆధిపత్య పోరుతోటి నడుస్తూ ఉన్నాయి. ప్రపంచ శాంతి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు మానవతా విలువలన్నీ కూడా మానవతా విలువలతో ప్రతి ఒక్కరూ పాటిస్తారని ఇదంతా కోరుకుంటూ, ప్రపంచ శాంతి ఎప్పుడు ఉంటుందో అభివృద్ధి కూడా అప్పుడే ఉంటుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మానవతా సంస్థ తరఫున అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షులు వారు శ్రీ పెనుగొండ వెంకటేశ్వరరావు గారు వారి యొక్క అనుమతితోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు ఈ ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా వారిని కూడా కోరుతా ఉన్నారు. ఈరోజు శాంతి ర్యాలీ సందర్భంగా మానవతా సభ్యులు, మానవతా మెంబర్స్, పెద్దలు, విద్యార్థులు, మాంటిసోరి స్కూల్ విద్యార్థులు, బాలభారతి స్కూల్ విద్యార్థులు, టీచర్స్ అందరూ వచ్చి మానవతా శాంతిని
మన విజయవంతం చేసినందుకు అందరికీ మొదట కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనందరూ మానవ శాంతిగా ఉంటే మన పక్కోళ్ళు మొత్తం మన రాష్ట్ర మన ఊరు పక్కన మన రాష్ట్రం మన దేశం అందరూ కూడా శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కలిసి మనం చేసుకునే పండగలా చేసుకుంటున్నాము. దీన్ని మనం అందరూ ఆచరించి అందరూ శాంతి నెలకొల్పాలని కోరుతూ అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈ మానవతా శాంతి ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి పూర్వపనందరూ కూడా ఎంతో సహకారం అందించారు. అదే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఎస్ఐ గారు కూడా ఈ మానవత్వంగానే ఆలోచించి మానవత్వం అంటే ఏమిటి, ఎవరి వారికి సహాయం చేసినప్పుడే మానవత్వం. మానవత్వం అనేది మానవ సేవే మాధవ సేవ అనేది పూర్వం మనకు అందరూ చెప్పారు. అంటే సాటి పక్కనున్న మనిషికి మనం కడుపు నిండా తింటాం కాదు, పక్కవాడు కడుపు కూడా చూడవలసిన ఇది అనేదాన్ని మానవత్వం అంటారు. ఈ యొక్క మానవత్వాన్ని శాంతియుతంగా మన సభ్యులందరూ ప్రతి ఈ నెల 2 నెలలకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకి ఏది అవసరం అవుతుందో అవన్నీ కూడా మానవత్వంతో ఆలోచించి ఈ యొక్క కార్యక్రమానికి ఆ పేదవాడికి కావాల్సిన సహాయ సహకారాలు అందించినందుకు ఈ మానవతా సంఘం వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ